నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపైన సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఫైనాన్స్ అండ్ విద్యుత్ శాఖ మంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా మరి జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ఇవాళ కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి మన ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర శాసన మండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, నల్లగొండ జిల్లా మంత్రివర్యులు ఆర్ఎండ్బి మంత్రి గారు, మరి టన్నతో పాటుగా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన ఎప్పటికప్పుడు మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మా పార్లమెంట్ సభ్యులు అన్న రఘువీర్ రెడ్డి గారికి, వేదిక పైనటువంటి నా సహచర సోదరులు శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి, అధికారులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా నా జీవితంలో ఇది మరపురాని రోజుగా మిగిలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవరకొండ లాంటి వెనకబడిన గిరిజన ప్రాంతాన్ని మరి అనేక సంవత్సరాలుగా కనీసం మరి ప్రాంతానికి సాగునీరు లేక, మరి ప్రాంతంలో మరి అవకాశాలు లేక ఆడపిల్లలను అమ్ముకునేటువంటి దుస్థితికి ఈ దేవరకొండ నియోజకం ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కానీ ఆనాడు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో మొత్తం కూడా పాదయాత్ర చేసి ఆ రోజు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు ఇక్కడ స్థానిక ఎంపీగా వారితో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో వారు మాట ఇచ్చినారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తప్పకుండా ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం, దాంతో పాటుగానే ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి దేవరకొండ మురుగోడు నియోజకవర్గాలను శస్యావనం చేస్తామని మాట ఇచ్చి ఈ రోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి హామీ ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి దేవరకొండ ప్రజాకరణ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకునే ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అయితే ఇందులోనే 2-3 పాయింట్లు ఉన్నాయి సార్. ఏదైతే నక్కలగండికి సంబంధించినటువంటి ఆర్ఆర్ఎండ్ఆర్ సంబంధించి మీరు పూర్తి చేయమని చెప్పినారు, కానీ మన్నెవరపల్లిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల మరి ఆర్ఆర్ఎండ్ఆర్ చేసేటప్పుడు వారికి పర్ స్క్వేర్ మీటర్కి 1450 రూపాయలు ఇస్తే పక్కనే మా నడుపక్క వాగు తవరు చూసినారు, దానికి కేవలం 62 రూపాయలు మాత్రమే స్క్వేర్ ఫీట్ ఇచ్చినారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరు కూడా ఆ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి కొంత సుముఖత వ్యక్తం చేశారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఏదైతే రేటు ఖర్చు చేసినారో అదే రేటుకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వారికి సంబంధించినటువంటి ఆ రేటు మరొకసారి రివైజ్ చేయవలసిందిగా తమని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు 2017లో మనం ఆనాడు నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆనాడు 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2017 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు మనం ముందుకు వెళ్ళలేదు సార్, పూర్తి చేయలేదు. కాబట్టి ఆనాడు మైనర్ గా ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ సార్ 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 ఇక్కడ సార్ అదే మనమే చెప్తాం, మీరు ఇద్దరు ముగ్గురు అంటే మా సమస్య పోతాయని నా బాధ. తర్వాత మన హెలికాప్టర్ మొత్తం మనకపోతుంది. ఏదైతే 2017లో నోటిఫికేషన్ ఇచ్చినారు సార్, ఆ నుంచి మనం ల్యాండ్ అక్విజిషన్ ముందుకు ఆర్ఆర్ఆర్ ముందుకు తీసుకెళ్ళలేదు. కానీ ఆనాడు ఉన్నటువంటి మైనర్ పిల్లలు ఈ రోజు మేజర్ గా అయినారు సార్. వారిని కూడా రీసర్వే చేసి దయచేసి వెంటనే వాళ్ళకు కూడా ఈ లిస్ట్ లో చేర్పాలని ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష సార్. అదేవిధంగా సార్ పెళ్లిపాకలకు సంబంధించి ఆడ 4 తండలకు సంబంధించి ఆర్ఎన్ఆర్ ఇవ్వాల్సి ఉన్నది సార్. పెళ్లిపాకల రిజర్వాయర్లో కాంట్రాక్టర్ టర్మర్ చేయాలని తమరు నిర్ణయించినారు, సంతోషం. దాంతో పాటుగానే సార్ ఏదైతే పెళ్లిపాకలకు సంబంధించిన గుడి తండ కావచ్చు, హరియ తండ కావచ్చు, వీళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయితే కలెక్టర్ గారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు సార్. పెళ్లిపాకల సంబంధించిన గుడి తండలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏదైతే విజయవాడలో గత 40 సంవత్సరాల కింద ఇక్కడ నుంచి బతకడానికి పోయినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళకు భూములు ఉన్నాయి కానీ స్ట్రక్చర్ లేదు సార్. స్ట్రక్చర్ కి మనం ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఆ ప్రభుత్వం అటువంటి వాళ్ళ అవకతవకలు చేయడం వల్ల అది అనేక సందర్భాల్లో పెండింగ్ పడుతున్నది. దయచేసి ఒక సర్వే టీం ఏర్పాటు చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారిని నిర్ణయించి తప్పకుండా ఆర్ఆర్ సెంటర్ వచ్చే విధంగా వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడు జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ కిష్టాంపల్లికి సంబంధించి సార్ కిష్టాంపల్లిలో ఈదలగండికి సంబంధించిన రైతులు సార్ అక్కడ కూడా ఆర్ఆర్కి ఆ రోజు సర్వే చేసినప్పుడు వాళ్ళంతా మనోళ్ళంతా హైదరాబాద్ లో బతకనికి పోయినారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ సర్వే పూర్తయింది కాబట్టి వారిని కూడా రీసర్వే చేయించి ఆ ఈదలగండి వాళ్ళని కూడా అయితేనే ఆ కిష్టాంపల్లి ప్రాజెక్టు పూర్తవుతుంది. కాబట్టి దయచేసి ఆ కిష్టాంపల్లి వాళ్ళని కూడా ఆర్ఆర్లో చేర్చి తమ అధికారులని ఆదేశించాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ ఏదైతే సింగరాజపల్లి ముందు మండలి చైర్మన్ గారు చెప్పినటువంటి విధంగా సార్ సింగరాజపల్లి 90% పూర్తి అయిపోయింది సార్. అదేవిధంగా కొట్టిముక్కల 100% పూర్తి అయిపోయింది సార్. అదేవిధంగా ఇప్పుడు కిష్టాపల్లి 75% పూర్తయింది సార్. ఇక్కడ శివాని కూడా పూర్తి అయిపోయింది సార్. అయితే సింగరాజపల్లికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ కొన్ని డబ్బులు లేదా వాళ్ళ పనులు ఆపేసాడు సార్. వాటిని వెంటనే రిలీజ్ చేసి మరి ఆ ప్రాజెక్టు నీటితోటి నింపినాం సార్. తమని చెప్పినాక నీటి విడుదల చేయమని చెప్తేనే ఇవాళ నీళ్లు నింపినాం. ఆ కాంట్రాక్టు తక్కువ అమౌంట్ ఉన్నట్టుంది అది రిలీజ్ చేసి ఆ పనులు పూర్తి చేస్తే వర్షాధారం ద్వారా గొట్టిముక్కుల అదేవిధంగా ఇవాళ పెళ్లిపాకల అదేవిధంగా ఇవాళ సింగరాజపల్లి చెరువులను ఈ 2 సంవత్సరాలు నింపుకోవచ్చు సార్. నక్కలగండిలో కూడా తమకు ఒక రిక్వెస్ట్ సార్. మనం 7.5 TMC లెవెల్ చేయాలంటే ఆల్టర్నేటివ్ రోడ్ చేయకుండా ఆ ఊరు మునిగిపోతుంది సార్. కింది పోనీకి రాదు ఆల్టర్నేటివ్ కింద ఉన్న విలేజ్ కాబట్టి దయచేసి కూడా దాన్ని కూడా ఫారెస్ట్ క్లీనర్స్ కొరకు మరి త్వరతగిన పూర్తి చేసి ఆ ఆల్టర్నేటివ్ సర్వే కూడా చేశారు. ఆ ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా తమరు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సార్ ఏదైతే మా దేవరకొండ వైపు ఉన్నటువంటి నక్కలగండికి 2 స్లూస్ ఉన్నాయి సార్. ఒక స్లూస్ కి దాదాపు 4,50,00,000 రూపాయలతోటి మంజూరు ఉన్నాయి. 2వ స్లూస్ కూడా మంజూరు ఇచ్చి వాటిని టెండర్ పిలిస్తే ఈ నీటితోటి మనం ఎలమల మంద అక్కడ వరకు మనం నీటి పారుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పనులు పూర్తి చేయించాలని తమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే నిజంగా చెప్తున్నాను ఈ నల్గొండ జిల్లాలో ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మరి వెనుకబడినటువంటి ఈ నల్లగొండ జిల్లాను శిక్షామనం చేయడానికి తమరు కంకణం కట్టుకొని నీటి పారుదల రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు. అదే దళితమైన ఏదైతే SLBC తన్నల పెద్ద ప్రాధాన్యత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తి కావాలనుకుంటున్నామో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి నా ప్రాంతానికి సాగునీరు తమరి చేతుల ద్వారా మళ్ళీ విడుదల చేయాలని చెప్పి మరొకసారి మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చిన్న సమస్యలు గతంలో తమరికి ఇచ్చాం. ఆఖరికి సార్ ఢిల్లీకి తమరు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళా మరి మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మనం ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. ఢిల్లీ రైతులకు సంబంధించి 400 కుటుంబాలు ఆ రోజు ఏ కారణం చేతనో వారు ఉన్నటువంటి భూములు ఇరిగేషన్ లో పడిపోయినాయి. వాటిని గతంలో ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు పాటిల్ గారు కూడా రిపోర్ట్ రాశారు. అదేవిధంగా నాన్నరెడ్డి గారు కూడా రిపోర్ట్ రాశారు. తమరు వెంటనే ఆ యొక్క ఫైల్ క్లియర్ చేస్తే 400 కుటుంబాల రైతులు ఇవాళ సంతోషంగా వారు బతికేటువంటి వారికి ఏ ఆధారం లేకుండా ఇవాళ ఉన్నారు. కాబట్టి దయచేసి వాటిని కూడా ఇద్దరు కలెక్టర్ తెలుస్తారు ఆ ఇష్యూ. దయచేసి దాన్ని కూడా వెంటనే క్లియర్ చేయాలని తమరు కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గానికి విచ్చేసి మరి ప్రాంతం యొక్క శంశామనం చేయడానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రులు గారికి ఆర్ఎండ్బి మంత్రులు గారికి అదేవిధంగా మండలి చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను.